నారాయణ గారు చెప్పినటువంటి విధంగా ఏదైతే ఓట్ చోర్ గద్దీ చోర్ అంటే ఓటు దొంగ గద్దె దిగు, ఓట్ చోర్ గద్దీ చోర్, ఓటు దొంగ గద్దె దిగు అనేటటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పేసి వైజాగ్ శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారు వచ్చున్నారు. వారి వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. ఇట్టి ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ మంత్రివర్యులు ఆదేశించినటువంటి విధంగా ఒకే ఒక్క రోజులో పైలట్ ప్రాజెక్టు కాదు, టోటల్గా అన్ని డివిజన్లలో అన్ని బూతుల్లో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మన దేశ రాష్ట్రపతికి ఈ లేఖలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బూత్ నుంచి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 355 బూతుల్లో కూడా రేపు ఉదయం 7 గంటలకి ప్రోగ్రాం మొదలుపెట్టి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటికి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ప్రతి ఇంటికి మనం ఫలాలు అందించాం. నియోజకవర్గంలోని ఖమ్మం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ప్రజాపాలన ఫలాలు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండేటటువంటి మహిళ ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం నుంచి సుఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించి 200 యూనిట్లు విద్యుత్ వాడుకుంటే కరెంటు బిల్లు లేకుండా కూడా వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. అదే రకంగా ఆ ఇంట్లో ఎవరన్నా హాస్పిటల్లో చేయించుకునేటటువంటి వైద్యానికి 10 లక్షల రూపాయలు మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదే రకంగా ఈ అన్ని కార్యక్రమాలు వాళ్ళు గుర్తు చేస్తూ మన ఓట్ చోర్ గద్దీ చోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళు పొందుతున్నటువంటి ఫలాలను గుర్తు చేసి అక్కడ ఆ ఇంట్లో వాళ్ళందరితో సంతకాలు తీసుకొని ప్రతి బూత్లో ఖచ్చితంగా 100 నుంచి 200 సంతకాల సేకరణ చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఖమ్మం నియోజకవర్గం భారీ ఎత్తున లేఖలు రావడం జరిగింది రాష్ట్రపతికి అనేటట్టుగా. ఎక్కడ చూసినా కానీ ఖమ్మం అసెంబ్లీ పేరు మారుమోగేటట్టుగా చేస్తానని డివిజన్ అధ్యక్షుడైనా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు గెలవని చోట నిలబడ్డటువంటి కార్పొరేటర్ ఎవరైతే లాస్ట్ నిలబడ్డారో వాళ్ళు డివిజన్ ప్రెసిడెంట్ సమన్వయంతో అక్కడ ఉన్నటువంటి బూత్ కార్యకర్తలందరినీ కలుపుకొని ప్రతి బూత్కి 10 మంది కమిటీ మనం వేసుకోవడం జరుగుతుంది. ఎన్నికలప్పుడు వాళ్ళందరినీ కలుపుకొని ఆ 10 మంది ఇళ్లలో సంతకాలు సేకరణ చేసినా కానీ 100 మంది అక్కడే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం అయిపోయేంత వరకు ఖచ్చితంగా ఆ ఫామ్స్ అన్ని కూడా సోమవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేసినట్లయితే వాటన్నింటినీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పేరుతో మీనాక్షి నగరం దగ్గరికి పంపించి అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదే రకంగా ఏదైతే ఈ కార్యక్రమం చేస్తూ ఇప్పుడు జిల్లా అధ్యక్షుల నియామకం సిటీ అధ్యక్షుల నియామకం కోసం మన దగ్గరికి తమిళనాడు నుంచి మహేందర్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చిన్నారు. ప్రతి డివిజన్ అధ్యక్షుడు కార్పొరేటర్ మీకున్నటువంటి సమయంలో ఒక్కొక్కరుగా వచ్చి ఆయన కలిసి రేపు ఉదయం మనకు టైం ఇచ్చారు కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన ఆఫీస్లో ఉంటారు. అలాగే ఎల్లుండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రఘునాథపాలెం మండలంలో మంత్రివర్యం చెప్పినటువంటి సూచించినటువంటి ఏదైనా ఒక గ్రామానికి ఆయన వస్తారు. అక్కడికి వచ్చి ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన పర్సనల్గా ఒక్కొక్కరుగా కలవచ్చు. అదే రకంగా నా నగర అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, జిల్లా అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటి విధానాన్ని మీరందరూ అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరుగా తెలియపరుస్తూ మీకు అప్పచెప్పినటువంటి పనిని ఖచ్చితంగా సంపూర్తిగా 100 నుంచి 200 లెటర్లు మీరు సంతకాలు సేకరణ చేయాల్సి ఉంటుంది. మీకు ప్రతి ఒక్క గ్రూపుల్లో కూడా ఏదైతే లెటర్ ఉందో అది పంపించడం జరుగుతుంది. ఆ బూత్కి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షుడు కానీ ఆ డివిజన్కి సంబంధించినటువంటి డివిజన్
అధ్యక్షుడు కానీ అక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఆ డివిజన్ లో ఉన్నటువంటి ఎన్ని కూర్చుంటే అన్ని వందల పేపర్లు జీరాక్స్ తీసుకొని అవన్నీ మీకు ముందుతో పెట్టుకోగలిగింది. అవి జీరాక్స్ తీసుకొని సంతకాలు సేకరణ చేసి అవన్నీ కూడా కాంగ్రెస్ ఆఫీసులో రేపు సోమవారం ఉదయం కానీ మధ్యాహ్న కార్యాలయంలో కానీ అందజేయవలసిందిగా మీ అందరికీ చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తా ఉన్నాను.